హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి 3 రోజులది కలిపైతే పెట్టానండి. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి బుధవారం రోజు సాయంత్రం అనమాట. మనకైతే ఒక కస్టమరు ఇచ్చారండి, వాళ్ళ రిలేటివ్స్ది అయితే మ్యారేజ్ ఉందని చెప్పి ఇంకా బ్లౌజ్ కూడా మన దగ్గరే ఇచ్చారనమాట. వర్క్ బ్లౌజు స్టిచ్చింగ్ చేయమని చెప్పి ఇచ్చారు. ఇంకైతే నేను బ్లౌజు స్టిచ్చింగ్ చేసేసి ఇంకా శారీకి అయితే కుచ్చులు కూడా పెట్టానండి. ఇంకప్పుడే కుచ్చులు పెట్టాను. కుచ్చులు పెట్టి ఇంకా తనకైతే ఫోన్ చేశాను, వస్తున్నానని అయితే చెప్పిందనమాట. సరే తను వచ్చే లోపల మీకు చూపిద్దామని చెప్పి అయితే ఇంక నేను శారీని కూడా మడతేస్తున్నాను. ఇంకా అమ్మాయి రాగానే ఇచ్చేద్దాంలే అని చెప్పేసి. ఇంకైతే బ్లౌజ్ చూసారు కదా, ఇంక అదేనండి శారీతో పాటుగానే వర్క్ కూడా వచ్చింది. ఇంకా సర్లే అని చెప్పి ఇంక నేనైతే తను స్టిచ్చింగ్ చేసేసి ఇంకా శారీకి కూడా కుచ్చులు పెట్టేసి అయితే తనకి ఇచ్చేసానండి. కొంతమంది ఉంటారండి, అంటే మనము చెప్పిన అట్లాగని చెప్పి అన్యాయంగా అయితే తీసుకోము, కానీ మనం ఒక రేట్ చెప్పినప్పుడు కొంతమంది అర్థం చేసుకుంటారనమాట. అంటే వాళ్ళకి తెలుసు, ఓకే దీనికి రేట్ ఉంటుంది అని తెలిసిన వాళ్ళైతే ఇచ్చేస్తారు. ఇంకా కొంతమంది ఉంటారండి, ఇంకా వాళ్ళేంటంటే మనం వాళ్ళకి ఎంత చెప్పినా సరే, లేదు చాలా ఎక్కువ చెప్పేస్తున్నావు, మరీ ఎక్కువ తీసేసుకుంటున్నావు, నీకు ఆశ ఎక్కువైపోతుంది, ఇంకా 100 రకాలుగా అయితే మాట్లాడేస్తూ ఉంటారు. ఇంకా నేనైతే ఇక్కడ వాల్ స్టిక్కర్ అయితే వేసానండి గ్యాస్ బండకి, కానీ ఇదంతా కూడా ఊడిపోయింది, వచ్చేసింది. ఇంక మళ్ళీ అయితే పెట్టాలి. మొత్తం వాల్కి కూడా పెట్టానండి. నేను మా వంట రూమ్ వాల్కి కూడా వేసాను ఆ వాల్ స్టిక్కర్ అయితే, కానీ వాల్కి నిలబడలేదు, వెంటనే ఊడిపోయింది. గోడకేస్తే అది వెంటనే రఫ్గా ఉండడం వల్ల మా గోడ వెంటనే అయితే ఊడిపోయింది. ఇంకా ఇంకా ఆర్డర్ పెట్టలేదండి నేనైతే. కౌంటర్ టాప్కి అయితే పెట్టాలి. ఇంకా అందాక అని చెప్పి న్యూస్ పేపర్స్ వేస్తున్నాను. నేను ఇంతకుముందు కూడా న్యూస్ పేపర్సే వేసేదాన్ని గ్యాస్ బండ పైన, కానీ ఒకళ్ళు అయితే కామెంట్ పెట్టారనమాట, గ్యాస్ కింద న్యూస్ పేపర్స్ వేయకండి అని చెప్పి. ఇంక అందుకని అప్పటి నుంచి వేయలేదు. ఆ స్టిక్కరే ఉండింది, అంటించేసాను కాబట్టి. ఇంక ఇప్పుడు అదేంటంటే అక్కడక్కడ కూడా కొంచెం లేసిపోయిందండి, అసహ్యంగా ఉంది. సరే వేరే ఏమైనా ఆర్డర్ పెడదామా అంటే నాకు మంచిగా అనిపించట్లేదు, చూసుకొని పెడదాంలే అని చెప్పి ఇంక నేను కూడా సైలెంట్ అయిపోయానండి. ఇంకా వాల్ స్టిక్కర్ అది తెచ్చి అంటించేంత వరకు అయితే న్యూస్ పేపర్స్ వేద్దాంలే అని చెప్పి ఇంక అట్లా వేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే నేను ఇంకైతే వంట చేయాలి కాబట్టి ఇంకైతే నేను వంట సెక్షన్కి వెళ్ళిపోయాను. ఇంక ఇల్లులంతా కూడా నీట్గా కడిగేసుకొని ఇంకా బియ్యం కూడా కడిగేసి ఇంక ఇక్కడైతే అన్నం వండుకుందామని చెప్పి అయితే ఇంక గ్యాస్ మీద పెట్టేశాను. ఇంకా అలా తర్వాత అయితే ఇంకా పిల్లలైతే ఈవినింగ్ నూడిల్స్ తెచ్చుకున్నారండి, నూడిల్స్ చేసిమ్మని చెప్పి. ఇంకా సర్లే అని చెప్పి ఇంక వాళ్ళకైతే నూడిల్స్ చేసి ఇచ్చాను. చాలా రోజులు అయిపోయింది వాళ్ళు నూడిల్స్ తిని కూడా. ఇప్పుడే పెద్దగా అయితే తినట్లేదు ఎక్కువ, ఎప్పుడన్నా రేర్గా చేసి పెడుతున్నాను అనమాట. ఇంకా చాలా డేస్ అయిపోయింది కదా, నాకు చేసి ఇవ్వు అని అయితే పిల్లలు అడిగారు. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా పిల్లలకైతే చేసి ఇచ్చానండి. ఇంకా మా విన్నీ ఏమో అలిగి కూర్చుంది అక్కడ, నువ్వు అక్కకే ఫస్ట్ ఇచ్చావు నాకు ఫస్ట్ ఇవ్వలేదు అని చెప్పి. ఇంకా సర్లే దానికైతే కొన్ని అలా ఇలా మాయ మాటలు చెప్పి చిట్టి తల్లి చిన్ని తల్లి అని చెప్పి అయితే నేను తనకి నూడిల్స్ అయితే ఇచ్చేసాను. ఇంకా నైట్ అయితే నేను బట్టలు మార్నింగ్ ఆరేస్తున్నానండి మిద్ది మీద అయితే, నేను అవి తీసుకురావడమే మర్చిపోయాను పనిలో పడి. ఇంకా అది కాక వరలక్ష్మి వ్రతం కాబట్టి బట్టలు అనమాట ఫుల్ బిజీ.
స్టిచ్చింగ్లో అయితే ఇంకా మర్చిపోయాను బట్టలు తీసుకురావడం అయితే. ఇంకా అందుకని చెప్పి ఇంకా పొద్దుపోయి అయితే వెళ్తున్నానండి. మళ్ళీ ఒకవేళ నైట్కి వర్షం వచ్చినా కూడా తడిచిపోతాయి కదా, వృధాగా ఉతికి కూడా లాభం లేకుండా పోద్దని చెప్పి ఇంకా నేనైతే ఇంకా టైం అప్పటికి 8 అలా అయిపోయింది. ఇంకా ఆ టైంలో అయితే మిద్ది మీదకి వెళ్ళాను. వీడియో తీద్దురా అని చెప్పైతే మా పాపను పిలిస్తే అక్కడ ఏం కనిపిస్తుంది వీడియో తీయడానికి, తీసినా కూడా ఏం కనిపించట్లేదు అనుకైతే చెప్పింది తను. కనిపించినంత వరకు నువ్వు తీ చాలు అని అయితే నేను చెప్పాను. ఇంకా సర్లే అని అయితే ఇంక ఇక్కడ తీస్తూ ఉంది. నేనైతే బట్టలు తీసుకుంటున్నాను. వచ్చిన నల్లగా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగున్నాయో. అది గిదిగా అది మా స్కూల్ ఆడ ఇదండి, అది లైట్లు వెలుగుతున్నాయి కదా, అది మా స్కూల్. అమ్మా ఇంక ఇదైతే ఈరోజు మార్నింగ్ అండి. ఇంకా మార్నింగ్ లేచాను నేను, చీకటితో లేచి ఇంకా వాకిలి చిమ్మి కల్లాపు చల్లి అయితే ముగ్గు పెట్టుకుంటున్నాను అనమాట. నాతో పాటుగా మా విన్నీ కూడా లేసేసిందండి. నేను ఎప్పుడు లేచినా సరే తను లెగిసిద్ది. ఇంక ఈరోజు కూడా లేసేసింది. ఇంక ఇప్పుడే లేనవసరం లేదులే, కాసేపు పడుకో అని అయితే చెప్పాను నేను. లేదు నువ్వు వస్తేనే పడుకుంటానని చెప్పింది. ఇంకా నేను రావడానికి ఎలా కుదురుతుంది, ఇంక నాకు పనులు ఉన్నాయి, నేను పడుకోలేను ఇప్పుడనైతే చెప్తే, అలా అయితే నేను కూడా నీతో పాటే ఉంటాను అని అయితే చెప్పిందండి. ఇంక సరే అయితే వీడియో తీయనైతే ఇచ్చాను తనకి. పాపం తనకి ఒక పక్క నిద్ర మత్తు, ఇంకొక పక్కేమో వీడియో తీయాలి, ఇంక పట్టుకోలేక అలా ఉందన్నమాట. కొంచెం అలా తీస్తుంది ఊపుతా. సో ఎలా ఉన్నా సరే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇంక ఇక్కడైతే నేను కల్లాపు చల్లిన తర్వాత అయితే నేను ఇక్కడ గుమ్మం దగ్గర పసుపు కుంకుమ అయితే పెడుతున్నానండి. ఫస్ట్ ఎర్రమట్టితో ఆ బండకి ఎర్రమట్టితో రాసేసి ఇంకా తర్వాత అయితే పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటాను. వస్తుందంటే వస్తుందంటే చెయ్యి వస్తుంది, చెయ్యి వస్తుంది అంటే కెమెరా ఈ చెయ్యి రావట్లే, చూడు ఈ చెయ్యి రావట్లే, ఈ చెయ్య నేను బాత్రూమ్ పోలే, డాడీ వెళ్తాను ఫస్ట్. కనిపించట్లేదు, చీకట్టుకుంది దియ్య అడుక్క నుంచి లైట్ ఇట్రా చెప్తా, ఇట్రా నీ మొహం నీ జుట్టే కనిపిస్తుంది, నీ మొహం కనిపెట్లే.
ఊపితే ఏమవుతుంది? బాగుండదు వీడియో. వినమ్మా లేమ్మా, లేసి పళ్ళు దమ్ముకుందురా, టైం అయిపోయింది, 6:30 అయిపోతుంది టైం. మళ్ళీ వేరే చేస్తుందిరా. దా 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 లేసిరా.